తెలంగాణ కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల భర్తీకి రంగం సిద్ధమైపోయిందట. ఇంతకాలం ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటున్నారు. ఉగాదికి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని అసెంబ్లీ లాబీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈసారి కేబినెట్ కూర్పులో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మార్క్ ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. మరి మీనాక్షి ఫార్ములాలో ఆ లక్ దక్కేది ఎవరికో? లెట్ us watch the story. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అంటే ఉగాదిలోపు కేబినెట్ను విస్తరించుకోవాలని పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 బెర్తులను ఒకేసారి భర్తీ చేయాలని హైకమాండ్ రేవంత్ను ఆదేశించిందట. ఆ సమావేశంలోని సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపైన చర్చ జరిగినట్టు సమాచారం. ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మార్చి 30న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఖాయమైనట్లు అటు అసెంబ్లీ లాబీల్లో ఇటు గాంధీ భవన్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేబినెట్ విస్తరణలో చోటు కోసం చాలా మంది లీడర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కేబినెట్లో కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు కేబినెట్లో చోటు దక్కలేదు. దాంతో ఈ జిల్లాలకు తొలి ప్రాధాన్యత ఇస్తారని ఇన్నాళ్లు ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పదవులు ఎవరెవరికి దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ బెర్తు పక్కా అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాజగోపాల్కు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలోనే ఆ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందట. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ బెర్తు ఖాయమైందని అంటున్నారు. ముదిరా సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు అత్యంత ఆప్తుడు. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ముదిరాజులకు చోటు లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వాకిటికి బెర్త్ ఖాయమైందని అంటున్నారు. అటు మైనార్టీ కోటా నుంచి అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్, షబీర్ అలీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు తాజాగా కొత్తగా ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతికి చోటు దక్కింది. వారిలో విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. విజయశాంతికి బీసీ మహిళా కోటాలో హోంశాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే విజయశాంతికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ప్రస్తుతమున్న మహిళా మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు అద్దంకి దయాకర్కు మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు చెప్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కోసం గడ్డం వివేక్, వినోద్ సోదరులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఖాయమని అంటున్నారు. కానీ ఒకవేళ అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇస్తే గడ్డం సోదరులకు బ్రేక్ పడే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఇదే జిల్లా నుంచి మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గంపెడాసులు పెట్టుకున్నారు. కానీ సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ప్రేమ్ సాగర్కు దక్కకపోవచ్చని అంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి 2 రెడ్డి నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చని చెబుతున్నారు. మరి లక్కు వరించేదెవరినో ఉగాది నాటికి తేలిపోనుతుంది.